తెల్లారింది, తయారయ్యేట పోతాండు. ఈ తోటోళ్ళందరూ జాబ్ చేసుకుంటే నువ్వు మాత్రం సోపతి గల్లని తిరుగుతాను. 25 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా ఇంటి మీద పడి తినబడుతుంది. ఓ పని లేదు, పాట లేదు. ఎవడు విడితే వానికి ఓడు తిరుగుడు వచ్చు. అయిపోయి మ్యాచ్ నడుస్తుంది కదా, మనం కూడా బెట్టింగ్ సంపాదిద్దాం. నాకు క్రికెట్ గురించి అంతగా తెలియదురా సాయి. నాకు తెలిసిన అన్న వాళ్ళు ఉన్నారు, బెట్టింగ్ వేద్దాం. ఇప్పుడు నైట్ మ్యాచ్ అయిపోద్ది, ఎప్పుడు నా 12 వరకు అమౌంట్ వస్తాయి. డబ్బులా? ఇప్పటికిప్పుడు ఎంత డబ్బులు కావాలరా? 10,000. 10,000? 10,000 అంటే నాకే డబ్బులే కదా సాయి. ఇప్పటికిప్పుడు డబ్బులు అంటే మా ఇంట్లో వాళ్ళు దుబ్బేమంటారు. వస్తాయి కదా డబ్బులు అయితే? ఖచ్చితంగా వస్తాయి. అరే పైసలు ముచ్చారు అట్లా ఏం వస్తాయి, మ్యాచ్ అయిపోయినాక మార్నింగ్ వరకు అది వస్తాయి. అయిపోయి మ్యాచ్ నడుస్తుంది కదా, మనం కూడా బెట్టింగ్ సంపాదిద్దాం. ఎలాగైనా డబ్బులు సెట్ చేసి బెట్టింగ్ వేసి డబ్బులు సంపాదించాలి. ఇగో ఈ డబ్బులు బ్యాంకులో వచ్చే నెల చిట్టికి అవసరం అయితే, ఇంటుంటే ఖర్చు అయితే ఎంత? 20,000. జాగ్రత్తగా మళ్ళీ అటు ఇటు అయితే మళ్ళీ వచ్చే నెల మళ్ళీ అప్పు తేవాల్సి వస్తుంది. ఈ పైసలు సాయిగానికి ఇచ్చి బెట్టింగ్ ఏమని చెప్పాలి? సాయి పైసలు వచ్చినాయిరా? హలో, అరే సాయి, ఇప్పుడు నీకు ఎంత అమౌంట్ ఉన్నాయి బెట్టింగ్ వేద్దాం? నా దగ్గర 30K ఉన్నాయరా. అవును, ఇంకో 20K సెట్ ఏం మొత్తం 50K బెట్టింగ్ వేద్దాం, ప్రాఫిట్ వస్తాయి. ఇంకా 20K ఎందుకురా? వినే చాయిస్ మనకి పక్కా ఉంది, మనమే పక్కా గెలుస్తాం. అరే ఇంత సడన్గా 20K అంటే ఎట్లారా? సెట్ అయితే కదరా? సెట్ పంపు. సరేరా, నేను ట్రై చేస్తాను. సెట్ అయితే చూస్తారా? నేను మళ్ళీ ఫోన్ చేస్తాను సెట్ అయితే. హలో, అరే వివేక్, అరే ఏమన్నా అమౌంట్ ఇట్లా సెట్ అయితే రా? ఎంతరా? అరే ఒక 20K కావాలరా, అర్జెంట్. నా కాడ అంత అమౌంట్ లేదురా. అరే ఎక్కడైనా సెట్ అయితే చూడరా. కావాలి అంటే తెలిసిన అన్న ఉన్నాడు, కానీ 2 days లో రిటర్న్ చేయాలి. మాకు ఇచ్చేస్తారా? మళ్ళీ ఆ 20,000కి 2,000 యాడ్ చేసి ఇవ్వాలి. ఓకే, ట్రై చేయాలి. సరేరా, అడిగి సెండ్ చేస్తా. అరే సాయి, పైసలు సెట్ అయినాయిరా.
నేనే హలో మహేంద్ర, పైసలు రాలేరా ఇంకా? అదే మ్యాచ్ పోయిందిరా. ఇది పైసలు పోయినాయా? అరే సాయి, నేను పైసలు ఇంకో దగ్గర తీసుకొచ్చినారా. బెట్టింగ్ ఇవన్నీ కామన్. అరే బెట్టింగ్ ఇవన్నీ కామన్ అంటే నాకేం దగ్గర పని చేస్తలేదు సాయి. సరే, నాకు కొంచెం వదులుకుని మళ్ళీ కాల్ చేస్తాను. అరే అరే చెప్పే వివేక్ పైసలు లేరా? ఇవాళ సాయంత్రం వరకు అమౌంట్ రాకపోతే మంచిగా ఉండదు. అమ్మా, డబ్బు సంపాదించిన ఆశతోని నువ్వు ఇచ్చిన డబ్బులన్నీ బెట్టింగ్లో పెట్టానమ్మా. అవి కాకుండా బయట అప్పు తీసుకొచ్చి కూడా పెట్టానమ్మా. ఇప్పుడు ఆ డబ్బులన్నీ బెట్టింగ్లో పోగొట్టుకున్నానమ్మా. అప్పిచ్చిన వారు ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తానంటున్నారమ్మా. అమ్మా, నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియట్లేదమ్మా. నా ముఖం కూడా ఎవరికి చూపించాలనిపించట్లేదమ్మా. నన్ను క్షమించమ్మా, క్షమించు. జీవితంలో డబ్బులు సంపాదించాలని అడ్డదారులు తొక్కుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అత్యాశకు పోయి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా ఒకరిని చూసి ఇంకొకరు డబ్బు మీద ఆశతో బెట్టింగ్లు వేస్తున్నారు. బెట్టింగ్లు వేసి కొందరు ఆస్తులు పోగొట్టుకుంటున్నారు, మరికొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దయచేసి ఇలా అత్యాశకు పోయి ప్రాణాల మీదికి తెచ్చుకోకండి. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని మేము చేసిన ఈ చిన్న ప్రయత్నమే మా ఈ యొక్క షార్ట్ ఫిలిం.